Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ప్రాణవాయు దేవతా పెన్షన్ యోజన లేదా స్కీమ్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 years నుండి ఈ ప్రోగ్రాం గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. భారతదేశంలో చెట్లకి కూడా పెన్షన్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో హర్యానా రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందని లాస్ట్ 2 yearsగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం హర్యానా రాష్ట్రంలోని 75 సంవత్సరాలు నిండిన చెట్లు ఏవైతే ఉంటాయో, మహావృక్షాలు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడానికి ప్రారంభించిన ఒక ఇనిషియేటివే, ఒక స్కీమ్, ఒక యోజననే ప్రాణవాయు దేవత పెన్షన్. గుర్తుంచుకోండి, చెట్లకు కూడా పెన్షన్, చెట్లకు పెన్షన్ ఇవ్వడం. సో 75 సంవత్సరాలు అంతకు పైబడి రాష్ట్రంలో ఉన్న చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడానికి. ఇక్కడ మనం దీన్ని సబ్జెక్ట్ లింక్ చేయాలి, ఈ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేయాలి. ఏ సబ్జెక్ట్ లింక్ అవుతుంది? మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 48A, ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 48A ఏం చెప్తుంది? భారతదేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి. ఇది రాజ్యం యొక్క బాధ్యత. అందులో భాగంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచడం అండ్ ఆల్రెడీ ఉన్న అడవులను సంరక్షించడం, ఇదంతా కూడా అందులో భాగంగా చూడొచ్చు. సో గుర్తుంచుకోండి, ఇది ఒకటి లింక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చెట్లకు పెన్షన్ అంటున్నాను కదా, ఎంత ఇస్తుంది పెన్షన్ అంటే 2750 రూపీస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరొకసారి దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చిన ఒక ఇనిషియేటివ్ ప్రాణవాయు దేవత పెన్షన్ స్కీమ్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ హర్యానా అండ్ అట్ ద సేమ్ టైం 75 సంవత్సరాలు అంతకు పైబడిన చెట్లు అండ్ రాజ్యాంగానికి లింక్ చేసుకోండి, సరిపోతుంది. భారతదేశంలో ఎక్కడైనా గుర్తుంచుకోండి, చెట్లు నాటే కార్యక్రమాలు, చెట్లకి సంబంధించిన సంరక్షణ కార్యక్రమాలు వార్తల్లోకి వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా ఆర్టికల్ 48కి లింక్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఓకేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ GI ట్యాగ్స్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే యునెస్కో సంబంధిత అంశాలు, GI ట్యాగ్స్, IITs, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఎక్సర్సైజెస్ అండ్ వార్తలు ఇచ్చిన ప్రాంతాలు, వాల్కెనోస్, ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా చదవాలి. అలాంటి ఒక 25 to 30 టాపిక్స్ని ఇప్పటి వరకు ఇంకా కూడా అందజేస్తాను. 25 to 30 టాపిక్స్ని ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన టాపిక్ని నేను GVK స్టడీ సర్కిల్ యాప్లో, సో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో నేను కొన్ని స్పెషల్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ని ఇచ్చాను. ఎవరికి ఇచ్చానంటే CA 360 కోర్స్. సో నేను ప్రతిష్టాత్మకంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక కోర్స్ లాంచ్ చేశాను, ఇప్పటికే 1 yearకి వస్తుంది. సో CA 360 కోర్స్లో స్పెషల్ వీడియోస్ అనే ఫోల్డర్ ఇచ్చాను, అవన్నీ చూడండి. దాంతోపాటు అభ్యర్థులకు తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి క్విక్ రివిజన్ వీడియోస్ని ఇచ్చాను, వాటి ఖచ్చితంగా చూడండి. దీంతోపాటు జనవరి మంత్ నుండి, జనవరి 2023 నుండి ఇప్పటి వరకు డిసెంబర్ 1st week వరకు ప్రతి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్, కంపైలేషన్, కరెంట్ అఫైర్స్ సైంటిఫిక్ అప్రోచ్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, SNT, ఎన్వైర్న్మెంట్, అలా సబ్జెక్ట్తో సంబంధం ఉండే కరెంట్ అఫైర్స్ అండ్ మిస్లీనియస్ టాపిక్స్ అన్నీ కూడా, వార్తలు ఇచ్చిన వ్యక్తులు, క్రీడా సంబంధిత అంశాలు, IITs, విన్యాసాలు, సూచీలు, అవార్డ్స్, ఇలా అన్ని రాష్ట్రీయ అంశాలు, వాటన్నిటిని కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ఏపీ అభ్యర్థుల కోసం స్పెషల్గా AP ఇయర్ రౌండప్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి, ప్రజెంట్ ఆఫర్లో ఉంది, ఓకేనా? అండ్ సో ఇక్కడ ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ఇది తప్పనిసరిగా చదవాల్సిన అంశం. సో GI ట్యాగ్స్ భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్. GI ట్యాగ్స్ ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించి ఒక వస్తువుకు గాను, ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికి గాను ప్రత్యేక గుర్తింపే GI ట్యాగ్. ఉదాహరణకు ఒక ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ గుర్తుకొస్తుంది, ఒక ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం గుర్తుకొస్తుంది. అలా ఇప్పటికీ చాలాసార్లు మీకు GI ట్యాగ్స్ గురించి చెప్పాను. GI ట్యాగ్స్ సంబంధించి భారతదేశంలో ఒక చట్టం ఉంది, GI ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్.
జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఈ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రత్యేకంగా వస్తువులకు జిఐ ట్యాగ్ ఇస్తుంది ప్రాంతం ఆధారంగా, జాగ్రఫికల్ లొకేషన్ ఆధారంగా. అలా జిఐ ట్యాగ్స్ గురించి గత ఈ 2023లో చాలా అంశాలు మనం చూసాము. ఈరోజు మేఘాలయ రాష్ట్రంలోని ఒక 4 ప్రోడక్ట్స్ వార్తల్లోకి వచ్చినాయి జిఐ ట్యాగ్స్ పొందుతూ. అవేంటో చూడండి. సో లకడాంగ్ టర్మరిక్, ప్రత్యేకమైన పసుపు. సో ఇది ముఖ్యంగా లకడాంగ్ ఏరియా అనే ఒక ప్రాంతం ఉంటుంది, జైంతియా హిల్స్ మేఘాలయ రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కుర్కుమిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, పసుపులో కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అండ్ గారో దక్మాండా ఒక వస్త్రం అన్నట్టు, టెక్స్టైల్కి సంబంధించిన, ఓకేనా. అండ్ నెక్స్ట్ లార్నై పాట్రీ, ప్రత్యేక మట్టి పదార్థాలు, మట్టి పాత్రలు మేఘాలయ. అండ్ గారో చుబిట్చి అనే ఒక ప్రత్యేకమైన ఆల్కహాలిక్ బెవరేజ్, గుర్తుంచుకోండి. సో ఈ 4 ప్రోడక్ట్స్ కూడా జిఐ ట్యాగ్ని మంజూరు చేయడం జరిగింది. అలా వార్తల్లోకి వచ్చినాయి. గతంలో మనం చాలా ప్రోడక్ట్స్ గురించి చూసాము, యూపీకి సంబంధించి కానివ్వండి, ఉత్తరాఖండ్కి సంబంధించి కానివ్వండి, వాటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక స్కీమ్ లేదా ఒక ఛాలెంజ్. ముఖ్యంగా కొన్ని టాపిక్స్ని ఎలా చదవాలంటే ఇంటర్నేషనల్గా ఇంపార్టెన్స్ ఉండేవి చదవాలి, నేషనల్గా ఇంపార్టెన్స్ ఉండేవి చదవాలి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన అంశాలు చూడాలి. కొన్ని విషయానికి వస్తే ఒక జిల్లా యంత్రాంగం లేదా ఒక గ్రామ పంచాయతీ పరిధిలో అయినా సరే దేశవ్యాప్తంగా అట్రాక్టివ్తో చర్చతో వార్తల్లోకి వచ్చిందంటే అది కూడా ఇంపార్టెంటే. ఈరోజు అలాంటి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫిట్నెస్ని పెంచడానికి ఎగ్ ఛాలెంజ్ని జార్ఖండ్ రాష్ట్రంలో ఒక డిస్టిక్ యంత్రాంగం వారు ప్రారంభించారు. సో వాళ్ళకి ఫిట్నెస్ పైన ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి, ఫిట్నెస్ డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంలో భాగంగా చూడండి. జార్ఖండ్లోని ఉత్తర సింగ్బంగ్ ప్రాంత టెంజరీన్ మిడిల్ స్కూల్, ఒక స్కూల్లో ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉండదో, టెంజరీన్ మిడిల్ స్కూల్ పేరు, ఆ ప్రిన్సిపల్ అరవింద్ కుమార్ తివారీ. అతను ఏం చేశారంటే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఎగ్ ఛాలెంజ్ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంట. ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రోజు ఉదయాన్నే 6 కిలోమీటర్లు పరుగు తీస్తే వారికి గుడ్లను బహుమతిగా ఇస్తున్నారు, ఎగ్స్ని. సో రన్నింగ్ చేస్తే వచ్చాక ఎగ్స్ అన్నట్టు, ఫిట్నెస్ పెంచడం. ఈ కార్యక్రమాన్ని మేము అండా ఛాలెంజ్గా పిలుస్తున్నాం. విద్యార్థులంతా 3 కిలోమీటర్ల దూరం పరిగెత్తి అక్కడున్న ఛత్రి పాఠశాల గోడను తాకి రావాలి. ఈ విధంగా ప్రతిరోజు 6 కిలోమీటర్ల పరుగు పూర్తవుతుందని ఆ నిర్వాహకుడు చెప్తున్నాడు, ఆ స్కూల్ ప్రిన్సిపాల్. గుర్తుంచుకోండి, పిల్లలు క్రమం తప్పకుండా వ్యాయామ అలవాటును పెంపొందించడం, వారి పోషకాహార అవసరాలు తీర్చడమే ఈ ఛాలెంజ్ యొక్క ప్రధాన ఉద్దేశం. క్రమం తప్పకుండా వారం పాటు పరుగులు తీసేవారికి వారాంతంలో 7 గుడ్లు చొప్పున బహుమతిగా ఇస్తున్నారు ఆ స్కూల్ ప్రిన్సిపాల్. గుర్తుంచుకోండి, ఇది ఫిట్నెస్, రన్నింగ్ చేయించాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. సో రన్నింగ్ చేస్తే మనకి ఎగ్స్ వస్తాయని చెప్పేసి ఒక బెనిఫిట్ కోసం. గుర్తుంచుకోండి, ఇలాంటివి చూడొచ్చు మనం, కొన్ని మంచి కేసెస్ ఇవి. అండ్ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ దక్ష్ అనే ఒక ప్రోగ్రాం వార్తల్లోకి వచ్చింది. ఈ మిషన్ దక్ష్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యలో వెనుకబడిన 3వ తరగతి నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్లో ప్రత్యేక బోధనలు కల్పించడం. ఆయా ఫ్యాకల్టీలు, ఒక్కొక్క ఫ్యాకల్టీ 5 విద్యార్థులకు ప్రత్యేకంగా హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ వేటిలో అయితే వెనుకబడి ఉంటారో వారికి ప్రత్యేకంగా విద్యను అందించడం. సో మిషన్ దక్ష్ విద్యలో వెనుకబడిన వాళ్ళు, చదువులో వెనుకబడిన వాళ్ళు, ముఖ్యంగా 3rd to 8th స్టాండర్డ్ స్టూడెంట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేరా గావ్ మేరీ ధరోహర్ అనే ఒక ప్రోగ్రాం వార్తల్లోకి వచ్చింది. ఇది ఓల్డే, మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మేరా గావ్ మేరీ ధరోహర్. ముఖ్యంగా గ్రామ స్థాయిలో హెరిటేజ్ ఉంటుంది కదా, వారసత్వము, సంస్కృతి. గ్రామాలంటేనే సంస్కృతి. అలాంటిది టు డాక్యుమెంట్ విలేజ్ హెరిటేజ్, గ్రామ వారసత్వాన్ని పెంపొందించడంలో భాగంగా ఎవరెవరు ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు అయ్యారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. ప్రస్తుతం కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలకు మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జి కిషన్ రెడ్డి గారు. సో ఈ మంత్రిత్వ శాఖ అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక సెంటర్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. విలేజెస్ ఆఫ్ యువర్ చాయిస్. గుర్తుంచుకోండి. సో టు డాక్యుమెంట్ విలేజ్ హెరిటేజ్ అని గుర్తుంచుకోండి, పర్పస్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జల్ ఇతిహాస్ ఉత్సవ్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. నేషనల్ వాటర్ మిషన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు దీన్ని ప్రారంభించారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే
ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. మరి దీని ఉద్దేశం ఏంటంటే వారసత్వ నీటి ప్రదేశాలు ఉంటాయి కదా, సో వాటర్ హెరిటేజ్ ప్లేసెస్, వారసత్వ నీటి ప్రదేశాల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం. కొన్ని వాటర్ ఏరియాస్ ఉంటాయి, దానికి చరిత్ర ఉంటుంది, దానికి హిస్టరీ అంటూ ఉంటుంది, అటువంటి వాటిని ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయడం. జల్ ఉత్సవ్ గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ మోదీ గవర్నమెంట్ కూడా చూడండి లైఫ్ అని చెప్పేసి, సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పేసి చాలా అంశాలతో వార్తల్లోకి వస్తుంది. మన ఎన్వైర్న్మెంట్ని కాపాడాలి. సో ఇవన్నీ వాటర్ బాడీస్ కాపాడమంటే కూడా మన పర్యావరణాన్ని సంరక్షించడంలో భాగంగా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య వివాదాస్పద ప్రాంతం నగోర్నో కారాబాక్. చాలాసార్లు ఈ అంశం గురించి చూసాం, మన CA 360లో ప్లేసెస్ ఇన్ న్యూసెస్లో కూడా చెప్పాను. అర్మేనియా అజర్బైజాన్, యాక్చువల్గా నగోర్నో కారాబాగ్ ఏదైతే ఉంటుందో ఇది అజర్బైజాన్ ఏరియాలో ఉంటుంది. ఇది కొంత ప్రాంతం అర్మేనియా ఎంక్రోచ్ చేసుకుంది. ఈ ప్రాంతం విషయంలో ఇటీవల ప్రత్యేకంగా యుద్ధ పరిస్థితులే నెలకొన్నాయి. ఈరోజు అంశం ఏంటంటే ఇటీవల రెండు దేశాల మధ్య ఒక శాంతి చర్చలు ప్రారంభమైనాయి. దీనికి సంబంధించి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ అండ్ వర్క్. సో ఈ రెండు దేశాల మధ్య ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో, యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క మార్పిడికి సంబంధించిన ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఇటీవల అజర్బైజాన్ అర్మేనియా చుట్టూ విన్యాసాలు నిర్వహించడం ఇదంతా చర్చనీయాంశమైంది. సో 1994లో ఈ రెండు ప్రాంతాల మధ్య రష్యా జోక్యంతో సీజ్ ఫైర్ ఒప్పందం కూడా జరిగింది. అయినా కూడా ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి ఈ రెండు దేశాలు కూడా నగోర్నో కారాబాగ్ విషయంలో వివాదాస్పదం అవుతూనే ఉంటున్నాయి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో షుగర్ కేన్ని మెయింటైన్ చేయడానికి, షుగర్ కేన్ అవైలబిలిటీని మెయింటైన్ చేయడానికి, చెరుకు యొక్క లభ్యతను మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా ఒక నిషేధంతో వార్తల్లోకి వచ్చింది. దేనిపైన నిషేధం విధించారంటే షుగర్ కేన్ జ్యూస్ని మరియు షుగర్ సిరప్ని ఇథనాల్ ప్రొడక్షన్లో వాడడాన్ని నిషేధిస్తూ, షుగర్ కేన్ జ్యూస్ చెరుకు రసాన్ని అండ్ షుగర్ కేన్ సిరప్ని రీసెంట్గా ఎందులో వాడడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విడుదల చేసిందంటే ఇథనాల్ ప్రొడక్షన్లో. ఎందుకంటే టు మెయింటైన్ షుగర్ కేన్ అవైలబిలిటీ, షుగర్ అవైలబిలిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో షుగర్ అవైలబిలిటీ తగ్గిందనుకోండి, ఇన్ఫ్లేషన్ వస్తుంది ఆటోమేటిక్గా. డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, సప్లై అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇటీవల జార్జియో మెలోని ఇటలీ దేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా దేశాధినేత, మహిళా ప్రధాని. చైనాకి సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంటుంది కదా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అందులో నుండి వైదొలుగుతూ వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇటలీకి చైనాకి మధ్య ప్రత్యేకంగా 2019 సంవత్సరంలో BRIలో భాగంగా 2019లో రవాణా మరియు మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ఇరు దేశాలు కూడా ప్లాన్ చేశాయి. అటువంటిది 2019 నుండి కలిసి పనిచేస్తున్నాయి. కలిసి అంటే ఇటలీ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి ఇటలీ వైదొలిగింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నూతన మంత్రివర్గం వార్తల్లోకి వచ్చింది. సో న్యూ క్యాబినెట్ మినిస్టర్స్. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల అభ్యర్థులకు దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. మనందరికీ తెలుసు 2023 నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. 5 నెలలకు ఒకసారి జరిగే ఎన్నికలు, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే ఎన్నికలు. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 119. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 60, 60 స్థానాలు, 60 ఎమ్మెల్యేలను ఎవరైతే గెలుచుకుంటారో ఒక పార్టీ కానీ కూటమి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే కాంగ్రెస్ 64 స్థానాలను ఏర్పాటు చేసి లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2వ స్థానంలో 39 సీట్లతో ఎమ్మెల్యేలతో బారాస సెకండ్ పొజిషన్లో నిలిచింది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు కదా. తన యొక్క మంత్రివర్గానికి సంబంధించి రీసెంట్గా మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. ఎవరెవరు ఏ మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకోండి. సో చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు కీలక శాఖలు దక్కాయి. సో ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలు ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే పురపాలన పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖ, సో GAD అంటాం, అండ్ శాంతి భద్రతలు, ల్యాండ్ ఆర్డర్. మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి. అండ్ ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ బట్టి విక్రమార్క గారు మధుర నియోజకవర్గంలో గెలిచారు కదా, ఖమ్మం. తనకు ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రిగా నియమించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ. దామోదర రాజనరసింహ గారు గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాలు. అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ, గృహ నిర్మాణం, పౌర సంబంధాలు ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారికి రవాణా, బీసీ సంక్షేమము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొండా సురేఖ అటవీ, పర్యావరణం, దేవాదాయ. అనసూయ సీతక్క గారికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అండ్ నెక్స్ట్ తుమ్మల నాగేశ్వర్ గారు వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత శాఖ. జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ. మరి ఎవరికి కూడా కేటాయించిన మంత్రిత్వ శాఖలు ఏంటంటే విద్యా మంత్రి ఇంకెవరు రాలేదు, హోం మంత్రిత్వ శాఖ, న్యాయ వ్యవహారాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమము, పశుసంవర్ధక శాఖ, కార్మిక, మౌలిక వసతులు, పెట్టుబడులు. ఈ మంత్రిత్వ శాఖలు ఇంకెవరికి కూడా ఇవ్వలేదు. గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రంలో 18 మెంబర్స్ మాత్రమే మంత్రులుగా ఉండొచ్చు, ఇంక్లూడింగ్ సీఎం. మనందరికీ తెలుసు, నాట్ మోర్ దాన్ 15% ఆఫ్ లోయర్ హౌస్. సో దిగువ సభలో 15% కంటే ఎక్కువగా మంత్రులు ఉండకూడదు. గుర్తుంచుకోండి, ఓకేనా. తెలంగాణలో 18 మంది మాత్రమే మంత్రులు ఉండాలి. ఇప్పటికే ఈ మంత్రులు ఉన్నారు, సో రిమైనింగ్ ఇంకా రావాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ మొట్టమొదటి మహిళగా ఇటీవల ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్గా ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి కంచన్ దేవి గారు నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారినిగా కంచన్ దేవి గారు వార్తల్లోకి వచ్చారు. 1991 బ్యాచ్, మధ్యప్రదేశ్ క్యాడర్కి చెందిన ఆఫీసర్, ఐఎఫ్ఎస్ అధికారి కంచన్ దేవి భారతదేశంలోని మొట్టమొదటి ICFREకి మహిళా డైరెక్టర్. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే హర్యానా రాష్ట్రానికి సంబంధించి ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన GI ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చిన ప్రోడక్ట్స్. అండ్ జార్ఖండ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా చిన్నారుల్లో ఫిట్నెస్ని పెంచడానికి ఎగ్ ఛాలెంజ్ అనే అంశం. అండ్ నెక్స్ట్ బీహార్ రాష్ట్రంలో మిషన్ దక్ష్ ప్రోగ్రాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేరా గావ్ మేరీ ధరోహర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ జల్ ఇతిహాస్ ఉత్సవ్ అనే ప్రోగ్రాము. సో వారసత్వ నీటి ప్రదేశాల పరిరక్షణకై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం. అండ్ ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ అయిన నగోర్నో కారాబాక్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ భారతదేశంలో షుగర్ అవైలబిలిటీని మెయింటైన్ చేయడానికి ఇథనాల్ ప్రొడక్షన్లో ప్రత్యేకంగా షుగర్ సిరప్ని, షుగర్ కేన్ జ్యూస్ని వాడకుండా నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ నుండి ఇటలీ వైదొలుగుతూ వార్తల్లోకి వచ్చింది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నూతన మంత్రివర్గం, నూతన క్యాబినెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ICFRE ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా వార్తల్లోకి వచ్చిన వారు సీనియర్ IFS అధికారి కంచన్ దేవి గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.